రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 13, 2025 సోమవారం. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇంక ఈరోజు మన మదనపల్లె మార్కెట్లో దిగుమతుల గురించి మాట్లాడుకుంటే నిన్నటితో పోలిస్తే ఈరోజు మళ్ళీ దిగుమతి అనేది చాలా ఎక్కువగా వచ్చిందనమాట. అంటే రోజు రోజుకి దిగుమతులు అయితే పెరుగుతూ వస్తున్నాయి మన మదనపల్లె మార్కెట్లోకి. కలికిరి, అనంతపురం ఎక్కడ చూసుకున్నా కూడా దిగుమతులు అయితే ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈరోజు మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట తెల్లవారుజాము నుంచి. సో చూద్దాము రేపు దిగుమతి ఎలా ఉంటుంది, వర్షం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది. ఇంక ఈరోజు ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి టాప్ రేట్ చూసుకుంటే కేవలం రూ. 250 మాత్రమే. జస్ట్ 250 రూపీస్ ధర అనేది చాలా పడిపోయింది. అలానే ఇంకా ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే 150 నుంచి 220, 230 అలా అయితే వెళ్తున్నాయి. ఇంకా సెకండ్ క్వాలిటీ మచ్చకాయలు, జ్యూస్కాయలు, పొడికాయలు ఇవన్నీ కూడా 100, 150 లోపల అయితే వెళ్తున్నాయి. ఇది ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో అప్డేట్. కొన్ని ఈ గోలికాయలు అవన్నీ కూడా 60 నుంచి 100 లోపల కూడా వెళ్తున్నాయి అనమాట మన మదనపల్లి మార్కెట్లో. ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే నిన్న నైట్ మదనపల్లికి స్టాక్ తీసుకొచ్చేటప్పుడు ఒక ఈచర్ అయితే యాక్సిడెంట్కి గురైందనమాట. ఎవరికి ఏం అవ్వలేదు, కానీ నైట్ ఎర్లీ మార్నింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి మార్కెట్కి స్టాక్ తీసుకొని సో చాలా జాగ్రత్తగా రండి అనమాట. అది ఎవరు ఊహించలేము ఏం జరుగుతుందని. మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి. సో జాగ్రత్తలు తీసుకొని మార్కెట్కి అయితే స్టాక్ తీసుకొని సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు మన మదనపల్లె మార్కెట్లో టాప్ రేట్ అయితే కేవలం రూ. 250 మాత్రమే. మళ్ళీ రైతులకి మంచి రోజు రావాలి, ధరలు అయితే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.